శుభోదయం. శ్రీమాత్రే నమః. మనకి దశావతారాల్లాగే అమ్మవారు కూడా నవదుర్గలు అని ఉన్నాయి. ఇవి సప్తశతిలో చెప్పబడిన నవదుర్గలు. సాధారణంగా మనకి విజయవాడ ఇత్యాదుల్లో నవదుర్గలు వేరేగా అలంకారాలు చేస్తారు. వాటి ప్రమాణం విషయం నాకు ఐడియా లేదు, కానీ ఇది మాత్రం మనకి భ్రమరాంబ, శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కూడా ఇవే చేస్తారు. మీరు ఇందాక చూసింది శైలపుత్రి ప్రథమం, రెండో ఆవిడ బ్రహ్మచారిణి, మూడో ఆవిడ చంద్రఘంట, ఈవిడ కాస్త దుర్గాదేవిని పోలి ఉంటుంది. తర్వాత కూష్మాండ అయితే చతుర్థకం, కూష్మాండ అమ్మవారు, ఈవిడ కూడా ఆ విధంగానే పులిని వాహనంగా చేసుకుని ఉంటుంది. పంచమం స్కందమాతేతి, స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తల్లిగా మనం చూస్తాం. అందుకే ఒళ్ళో అమ్మవారు 6 ముఖాలు ఉన్న బాలుడిని ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. షష్ఠం కాత్యాయ నీతిచ, అమ్మవారు 6వ అవతారంగా కాత్యాయిని మంగళస్వరూపంతో ఉంటుంది. సప్తమం కాళరాత్రిశ్చ, కాళరాత్రి మనకి మహారాత్రి, కాళరాత్రి, మోహరాత్రి అని ఇలా అమ్మవారికి సప్తశతిలో చెప్తూ ఉంటారు. అలాంటి కాళరాత్రి అమ్మవారు చాలా భయానకమైన అవతారంలో గాడిద వాహనంగా ఉంటుంది. ఈ అమ్మవారిని 7వ రోజు రాత్రి తాంత్రిక ఉపాసకులు, అలాగే కొంతమంది ప్రత్యేకంగా ఆ అమ్మవారిని ఉపాసించే వాళ్ళకి అది అద్భుతమైన రాత్రి అని చెప్పచ్చు. ఇంకా అష్టమం గౌరీ అమ్మవారు, నవమం సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అంటే అమ్మవారు సర్వమంగళ స్వరూపంగా కనపడుతుంది. మనం ఆ రోజే రాజరాజేశ్వరిని, లలితా త్రిపుర సుందరిని ఇలా చేస్తూ ఉంటాం. నిజానికి ఈ అమ్మవారు సిద్ధిదాత్రి అని మనకి 9 రోజులు పూజ చేసిన దానికి సిద్ధినిస్తూ ఉంటుందన్నమాట. ఇది మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి. ఎవరైనా సరదాగా ఇంట్రెస్ట్ ఉండి తెప్పించుకోండి. అమెజాన్లో నవదుర్గా సెట్ అని కొడితే వస్తుంది. దీనికి స్టాండ్ కూడా ఇచ్చాడు, మనం మామూలుగా హాయిగా నిలబెట్టేసుకోవచ్చు. మన పూజా మందిరంలో ఎప్పుడు ఉంటే మంచిది. ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.